ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మాకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాము. అయితే ఇవాల్టి న్యూస్లో ముందుగా నిన్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన విధి విధానాలు అయితే మీకు తెలుసు. అమెరికా నుంచి వచ్చినాక డైరెక్ట్ చెప్పేసింది అన్నట్టు. ఆ లేఖ రాసింది నేనే, కానీ నేను 2 తారీఖు రోజు రాసిన, మరి 22 తారీఖు బయటికి ఎవరు వేసారు, బయటికి ఎలా లీక్ అయింది అని చెప్పేసి అంటుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో కోవట్టులు ఉన్నారు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా అన్నారు. కేసీఆర్ దేవుడు కానీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటున్నారు. కేసీఆర్ కూతురు కవిత గారి లేఖను బయటికి రిలీజ్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది అక్కడ? సింపుల్గా చెప్పాలంటే ఒకటి కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, తర్వాత కేటీఆర్, వీళ్ళు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి సంతోష్ రావుగా మాత్రం పక్కన ఉన్నా అని నామమాత్రంగా ఉన్న లెక్కలు. ఓ రకంగా ఆ కుటుంబమే, అంతకు మించి ఎవరు లేరు అక్కడ. అంత ధైర్యం ఎవరు చేయరు, ఎందుకంటే అక్కడ ఉన్నది కేసీఆర్ బిడ్డ లేఖను రిలీజ్ చేసినంత ధైర్యం ఉండాలంటే ఆ ఫ్యామిలీ తప్ప మరో వ్యక్తి రారు. డైరెక్ట్ కోవట్టులు దయ్యాలు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పింది మన కల్వకుంట్ల కవిత. అందులో రిలీజ్ చేస్తే కేసీఆర్ సార్ చేయాలి, లేదంటే హరీష్ రావు సార్ చేయాలి, లేదా కేటీఆర్ సార్ చేయాలి, లేకపోతే ఆ యొక్క సంతోష్ రావు సార్ చేయాలి. ఎవరు చేసిరు అనేది ఇక్కడ చర్చనీయాంశం. అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ముసలం ముట్టింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా ఓపెన్గా చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు. ఈ యొక్క పార్టీ ఎల్కతుర్తి సభలో పార్టీ సభ జరిగింది కదా, రజతోత్సవ సభ జరిగింది కదా. రజతోత్సవ సభలో చెప్పింది కేసీఆర్ చెప్పకనే చెప్పాడు ఒక మాట, వారసుడు ఎవరు అంటే కేటీఆరే అని చెప్పేసి చెప్పారు. అక్కడ కేటీఆర్ బొమ్మలు తప్ప వేరే బొమ్మలు లేవు. కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరి బొమ్మలు లేవు అక్కడ. సో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ వారసుడు ఎవరు అంటే కంప్లీట్గా కేటీఆర్ సార్ పేరే చెప్పకనే చెప్పినట్టుగా ఆ ఎల్కతుర్తి సభలో మనకు తెలిసింది. అది తెలిసిన వెంటనే మళ్ళీ 2 తారీఖు, ఒక 5 రోజులు ఆగిన తర్వాత 2 తారీఖు ఆ లేఖ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సభలో జరిగిన విషయాలు, దాంతోపాటు పార్టీలో ఉన్న ముసలం, దాంతోపాటు పార్టీలో ఉన్న అవకతవకల గురించి కేసీఆర్కి లేఖ రాసిన విషయము మనం ఆ లేఖలో చూసాం. కవిత గారు రాశారు కదా, ఆమె ఒక విషయం కోరుకుంటుంది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో జాగృతి పేరుతో నేను ఎన్నోసార్లు ఎంతో కష్టపడ్డాను, ఎన్నో సేవలు చేశాను, ఎంతో కష్టపడ్డాను అన్నట్టుగా చెప్తుంది. సో బీఆర్ఎస్ పార్టీలో నాకు కీలక పదవి కావాలి అని చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే కేసీఆరే మా నాయకుడు, ఇంకే నాయకత్వాన్ని నేను ఉపేక్షించేది లేదు, నేను సహించేది లేదు, నేను ఆహ్వానించను దాన్ని అని చెప్పేసింది. అంటే కేటీఆర్ని ఆమె వద్దనుకుంటుంది. ఓపెన్గా చెప్పాలంటే ఇదే మాట. ఎవరు ఉన్నమాట చెప్తలేరు, కానీ ఉన్నమాట గంతేగా. లాస్ట్కి వస్తే కేటీఆర్కి ఛాన్స్ ఇస్తే మాత్రం నేను ఊకోను, నాకు కావాలి ఛాన్స్ అని చెప్పేసి అంటుంది ఆమె. వాస్తవానికి ఆమె కష్టపడ్డ తీరు కూడా బాగానే ఉంది, మస్తు కష్టపడ్డది. దాంతోపాటు ఇక్కడ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా రకరకాల సమస్యలపైన కూడా ఆమె పోరాటాలు చేస్తుంది, మాట్లాడుతుంది, ప్రజల్లో ఉంటున్నట్టుగా ఉంది నాయకురాలుగా. కాబట్టి కొట్లాడడంలో తప్పు లేదు, ఎందుకంటే అందులోనూ అది కుటుంబం. సో దాని గురించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఏం లేవు అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఈ యొక్క ఎయిర్పోర్టులో జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎయిర్పోర్టులో జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు. అక్కడ ఫ్లెక్సీలు కానీ, అక్కడ ఉన్న ప్లకార్డులు కానీ ఏవి పట్టుకున్నా అని అక్కడ ఉన్న విషయం ఏంటంటే జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఈ యొక్క జాగృతికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వచ్చారు, బీఆర్ఎస్ నాయకులు రాలేదు. అక్కడ కేటీఆర్ ఫోటోలు లేవు, కేసీఆర్ ఫోటోలు లేవు, హరీష్ రావు ఫోటోలు లేవు. ఓన్లీ సీఎం అని నినాదాలు చేశారు, కవితక్క సీఎం అని చెప్పేసి నినాదాలు చేశారు. కానీ నిన్న ఎట్టకేలకు ఆ యొక్క లేఖ రాసింది మాత్రం నేనే అని చెప్పేసి డైరెక్ట్ బరాబర్ చెప్పింది. కానీ ఆ లేఖను బయటికి రిలీజ్ చేసింది ఎవరని చెప్పేసి ఎట్టకేలకు బయట మాట్లాడింది కవితక్క. సో కవితక్క మాటలు మొత్తానికి రాజకీయ చర్చలో చాలా కీలకంగా అనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చ ఇది. సో ఆ విధంగా జరుగుతుంది. సో ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కేసీఆర్ సార్ దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఇది ప్రచారం దృష్ట్యా తీసుకోబోతున్నారా, లేకపోతే ఈ యొక్క తన పార్టీలో ఉన్నది, దాంతోపాటు తన కుటుంబంలో ఉన్న వ్యవహార శైలి ఏ విధంగా ముందరకు పోతుంది
అని చెప్పేసి ఈ లెక్క. దాంతోపాటు మరో షర్మిల అని చెప్పేసి మాత్రము మన రఘునందన్ సార్ చెప్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించి రఘునందన్ సార్ చెప్తున్నారు అసలు ఏమంటారు తండ్రి కూతుర్లకు సంబంధించిన ఇష్యూ అసలు అందులో మ్యాటరే లేదు అని చెప్పేసి మొత్తానికి మన కిషన్ రెడ్డి సార్ చెప్తున్నారు. సో దాంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కలుస్తున్నాయంట చూడని చెప్పేసి పొన్నం ప్రభాకర్ సార్ దీనికి సమాధానాలు చెప్పాలని చెప్పేసి పొన్నం సార్ కూడా చెప్తున్నారు. కేసీఆర్ సమాధానాలు చెప్పాలని. ఇందులో మాత్రం కేటీఆర్ సార్ కానీ, హరీష్ రావు సార్ కానీ, లేకపోతే కేసీఆర్ సార్ కానీ, మన సంతోష్ రావు సార్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవ్వరూ మాట్లాడలేదు. నిన్న శ్రవణ్ సార్ ఒక మాట మాట్లాడిండు. అందులో ఎవరో లెటర్ రాసిన పెద్ద ఏముందా, అది ఓ రకంగా నేనైతే ఈ యొక్క రేవంత్ రెడ్డి సృష్టించిన లేఖ, కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ అనుకుంటున్నా అని చెప్పేసి ఆయన శ్రవణ్ కుమార్ సార్ చెప్తున్నాడు. మన ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ సార్ ఉన్నాడు కదా, ఆయన చెప్తున్నాడు. సో మొత్తానికి మాత్రము రాజకీయాల్లో కీలకంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో కవిత గారి లేఖ, ఈ చర్చ. సో ఇది మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడినన్నట. కానీ ఇది ఎందుకు ఎట్లా ముందలు పోతా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందలు పోతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ కల్వకుంట్ల కవిత ఇక్కడ మేజర్ టాపిక్గా మారింది ఈ యొక్క తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత చర్చ. సో ఇవాళ ప్రధాన మీడియాలో ఎలా ఉన్నాయో కూడా వార్తలు చూద్దాం రండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన వార్త అయితే మెయిన్గా కవర్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న కవిత అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. దేవుడి చుట్టూ దయ్యాలు, పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చేసిరు అనేది ఇక్కడ మాట. ఆ పార్టీల కుట్రలు చేసేటంత, అది కూడా కవిత గారి మీద, కేసీఆర్ బిడ్డ మీద కుట్రలు ఎవరు చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ తప్ప. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇది కథ. అంత ధైర్యం ఎవరుకుంటుంది మాట. కేసీఆర్ సార్ అంటే మామూలు మనిషి ఏం కాదు కదా. ఈజ్ ఎక్స్ సీఎం, అందులోనూ ఒక రాజకీయంలో చాలా ఉన్నత స్థాయి విలువలు ఉన్న వ్యక్తి. మరి అలాంటి కేసీఆర్ బిడ్డకే లేకనే అట్లా రిలీజ్ చేసినంత దమ్ము ఆడ కేసీఆర్ ఫ్యామిలీకి తప్ప ఎవ్వరికి ఉండదు. ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. ఇక ఓపెన్గా మాట్లాడంటే చేసే కేటీఆర్ సారే వేయాలి. ఇక ఉన్న మాటకి అంతే ఆడ ఓపెన్గా చెప్పాల్సిన విషయం. తప్పేముంది చెప్తే. కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు. నాన్న లేఖ వెనుక నా వ్యక్తిగత ఎజెండా లేదు, రాసింది నేనే. తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా. పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలే నేను ఆ లేఖలో ప్రస్తావించాను. నా లేఖే బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? లోపాలపై చర్చించాలి, కోవట్టుల్ని తప్పించాలి. అప్పుడే పార్టీ 10 కాల పాటు చల్లగా ఉంటుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత వ్యాఖ్యలు, ఆమె చెప్పిన దయ్యాలెవరు? దాంతోపాటు విస్తృత స్థాయి చర్చ దానిల గురించి. సో దాంతోపాటు జాగృతే, బీఆర్ఎస్ శ్రేణులు రాలే అని చెప్పేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగత బ్యానర్లన్నీ నీలిరంగులోనే కనిపించని గులాబీ జెండాలు, బ్యానర్లలో కనిపించని బీఆర్ఎస్ పేరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలు. దాంతోపాటు భారీగా తరలివచ్చిన అభిమానులు కవితక్క సీఎం అంటూ నినాదాలు. ఇక్కడ నీలిరంగులోనే ఈ యొక్క స్వాగత బ్యానర్లన్నీ ఎందుకున్నాయంటే ఈ యొక్క కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ యొక్క బీసీలను ఉద్దేశించి కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి, బీసీలకు ప్రధానంగా ఒక మంచి విలువనిచ్చే లెవెల్లో తీసుకెళ్తున్నట్టుగా టీబీఆర్ఎస్ అని చెప్పేసి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి ఒక పేరు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ కొన్ని మీడియా వార్తలు చెప్పినాయి. సో దాంతోపాటు కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాటలు అన్నట్టు. కొంతమంది మాత్రమే నిపుణులు, విశ్లేషకులు ఈ విధంగా పార్టీ పెట్టబోతుంది, అందుకే బీసీలకు ప్రధాన పాత్ర ఇస్తున్నట్టుగా, దాని మీద ఓ లెక్క మీద ఈ యొక్క పార్టీ పెడుతున్నట్టుగా అని అన్నారు. కానీ దాని గురించి మాత్రం కవిత గారు ఏం మాట్లాడలేదు. సో ఈరోజు కేసీఆర్ని కలుస్తారంట. కేసీఆర్ సార్ని కలిస్తే ఏం వెళ్తుందో బయటికి చూడాలి మరి. సో దాని మీద ప్రెస్ మీట్ అనేది మళ్ళీ ఒకసారి పెడతారు కదా, ఆ లెక్క. సో దాంతోపాటు ఇక్కడ నిజంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి సుస్వాగతం అని చెప్పేసి ఇక్కడ ప్లకార్డ్ చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఫోటోలు లేవు, గులాబీ జెండాలు లేవు. దాంతోపాటు ఈ యొక్క కేసీఆర్ సార్ ఫోటో కానీ, హరీష్ రావు సార్ ఫోటో కానీ, లేకపోతే కేటీఆర్ సార్ ఫోటో కానీ ఎవరివి లేవన్నట్టు.
సో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రాలేదన్నట్టు, ఓన్లీ జాగృతి వాళ్ళే వచ్చారు. సో ఈ విధంగా ఉంది కథ నిన్న మొత్తం. సో దాంతోపాటు ముందుంది ముసలం అని చెప్పేసి బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం, దాంతోపాటు బీఆర్ఎస్ చుట్టూ దయ్యాలెవరు, దాంతోపాటు కవిత లేఖ ఎక్కడికి దారి తీస్తుంది, ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా, కూతురి ప్రశ్నించడంపై ఆందోళన, అసమ్మతి గలం వినిపించిన నేతలకును బయటకు పంపించిన చరిత్ర, దాంతోపాటు కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచనున్న జోష్ ఆవిరి. సో కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ. లేక ఓ డ్రామా, అంతర్గత ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అంటున్నాడు. దాంతోపాటు కేసీఆర్ జవాబు చెప్పాలి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారంటూ కవితకు శ్రీనివాస్ ప్రశ్నలు అడుగుతున్నాడు. సో బీఆర్ఎస్ మునిగే నావా దూకాలని చూస్తుంది కవిత అని చెప్పేసి బీర్ల ఐలయ్య గారు చెప్తున్నారు. సో దాంతోపాటు ఎందుకు రాశారో అర్థం కాలేదు, కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్యలో వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. లిక్కర్ క్వీన్ కవిత లేక ఓటీటీ డ్రామాలా ఉందని చెప్పేసి బండి సంజయ్ సార్ అంటున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారన్నట్టు ఈ కల్వకుంట్ల కవిత గారి లేఖ గురించి. కానీ కాంగ్రెస్ ఇక్కడ మెయిన్ విషయాలు చూడొచ్చు మనం. బీఆర్ఎస్ పార్టీలో ఈ యొక్క ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా లేదా అదే విషయంలో కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది పార్టీలకు వెళ్ళి తీసేశారు. ఒక ఈటల సార్నే మీకు తెలిసిన విషయమే, ఈటలను ఎట్లా తీసేశారు, వితిన్ 24 hours దాటకముందుకే తీసేశారు. అట్లా ఉంటుంది అన్నట్టు. బట్ ఈమె కేసు అయ్యి జైలుకు వచ్చినా అని ఇక్కడ ఏ లొసుగులు లేవు, మళ్ళా ఏం లెక్కలు లేవు మళ్ళా జైలుకు వచ్చినా అని. కానీ జైలుకు వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేస్తుంది కల్వకుంట్ల కవిత. కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం మాత్రం బాగుంది. చెప్పాను కదా, టీబీఆర్ఎస్ అని చెప్పేసి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి, ఆ విధంగా ఒక పార్టీ పేరు కూడా బయటికి వెళ్ళడం జరిగింది. సో అది నిజమో కాదో కూడా చూడాలి మనం. సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గారి గురించి చర్చ, ఆ లేఖ గురించి చర్చ మాత్రం ఉంది. దాంతోపాటు ఈ యొక్క దయ్యాలెవరు, కోవట్టులు ఎవరు, వీటి మీద మాత్రము పెద్ద చర్చ నడుస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. తెలంగాణ జీవన శైలిలోనే సౌందర్యం, మహిళల భద్రత సాధికారతకు ఆదర్శం, అభివృద్ధి, ఆత్మీయత, ఆత్మగౌరవానికి రాష్ట్రం ప్రతీక. హైదరాబాద్ సురక్షిత నగరం. మిస్ వరల్డ్ పోటీదారులు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో తెలంగాణపై జడ్జీలు అడిగిన ప్రశ్నలకు అద్భుత సమాధానాలు. విజేతలుగా మిస్ వేల్స్ టర్కీ, ట్రినిడాడ్ తర్వాత జాంబియా వాళ్ళు మొత్తానికి విజేతలుగా నిలిచిరు అన్నట్టు. సో దానికి సంబంధించింది. మోదీని ఎన్నిసార్లు అయినా కలుస్తా, రాష్ట్రాభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్లో పడుకోవడం కాదు, అసెంబ్లీకి హాజరై తప్పులను చెబితే దిద్దుకుంటాం, మహిళలకు ఈ ఏడాది 21 కోట్లు రుణాలు, అదానీ అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి, 5612 నిమ్స్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, దాంతోపాటు పట్టాలిపించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా అని చెప్పేసి 450 ఎకరాల్లో హ్యుందామ్ కార్ల కంపెనీ అని చెప్పేసి జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే రాష్ట్రాభివృద్ధి కోసము ఖచ్చితంగా నేను మోడీ సార్ని ఎన్నిసార్లు అయినా కలుస్తా అని చెప్పేసి అంటున్నాడు. మనము జిఎస్టీలో ట్యాక్స్ కడుతున్నాం కదా కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కడతాం, స్టేట్ గవర్నమెంట్ కడతాం. మనం ఆ సెంట్రల్ గవర్నమెంట్ కట్టినప్పుడు మన నిధులు మనం తెచ్చుకోవాలి కదా. ఇంతకుముందు ధనిక రాష్ట్రం అని చెప్పేసి మన కేసీఆర్ సార్ తీసుకురాలేదు కదా, నువ్వు ఇచ్చేది రాబాయి నాతో మస్తుగా మేమే ఇస్తాం తీసుకోపో అని. అలా తీసుకొచ్చి మన నిధులు మనకు వచ్చి ఎంతో డెవలప్ అవుతున్నాయి కదా. కానీ ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఒక మాట చెప్పేసి తీసుకురాలేదు నిధులు. కానీ ఇప్పుడు మాకు ప్రత్యేక నిధులు కావాలి, మాకు ఎక్స్ట్రా నిధులు కావాలి, సో దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి నిధుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా మోడీ సార్ని కలుస్తా అంటే తప్పేముంది. ఇప్పుడు ఆయన ఒక హోదాలో ఉన్నారు, ఈయన ఒక హోదాలో ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు అధికారులుగా. మరి అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు కదా. ఆ విధంగానే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి కలుస్తా, పైసలు తెస్తా, ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా, 100 సార్లు అడుగుతా, 1000 సార్లు అడుగుతా అని అంటున్నాడు. తప్పేముంది ఇందులో?
తప్పేముంది, మంచి మాట కదా ఇది. రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు కదా. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు లీవులు పెట్టుకోకుండా పనిచేస్తున్నాడు అబ్బా, సెలవులు లేకుండా పనిచేస్తున్నాడు. గ్రేట్ అనుకోవాలి. ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు, అసెంబ్లీకి హాజరై తప్పొద్దు చెప్తే తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర, ఇప్పుడు వస్తే 4 రోజులు అయితే ఇంకో 2 సంవత్సరాలు అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. బయటికి రాకపోవడం ఏంటి? ప్రజల్లో ఉండడానికి కదా ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది. మరి ఫామ్ హౌస్లో ఉంటే శాలరీలు తీసుకుంటే ఎట్లా చెప్పండి మీరే? అందరికీ చెప్పాల్సింది మీరు. మీ వ్యూహాలు, మీ ప్రతివ్యూహాలు, మీ పార్టీలు, మీ యొక్క లెక్కలు ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు పనిచేయాలి. ఇది కూడా మేము చెప్పాలన్నా మీకు తెలియదా? మీ అహము లేకపోతే ఇంకోటి అడ్డమొస్తున్నాయని చెప్పేసి అనడం తప్పు. ఇది ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం ప్రజా సంక్షేమ పరిధిలో పనిచేయాలి. అందుకు జీతం కూడా ఇస్తున్నాం, పుకట్లు ఏం చేస్తలేరు ఎవరు. అది కూడా ఆలోచన చేయాలి. కానీ ఫామ్ హౌస్లకు పరిమిత అయితే కాదు. అది కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా. మళ్ళీ అందులో ఎల్పీ నేతలు, కీలక నేతలు. నేషనల్ హెరాల్డ్ విరాళాలపై మళ్ళీ కలకలం. పదవుల ఆశ చూసి వసూలు చేశారు. మొత్తానికి ప్రజల ఆశ చూపి వసూలు చేశారని చెప్పేసి ఇది క్విడ్ ప్రో కిందే వస్తుంది అని చెప్పేసి రేవంత్ అహ్మద్ పటేల్, పవన్ బల్సల్ దాంతోపాటు కోరితేనే కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి ఢిల్లీ కోర్టులో ఈడీ అభియోగ పత్రాలు. సో దాంతోపాటు నేడు నీతి ఆయోగ్ భేటీ. సో దాంతోపాటు తెలంగాణ విజన్ను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. సో 2.69 లక్షల కోట్ల డివిడెంట్ అని చెప్పేసి ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ నజరానా. రికార్డు స్థాయిలో చెల్లింపులు. 2024-25లో 27.4% పెరిగిన డివిడెంట్, కలిసొచ్చిన ఫారెక్స్ లావాదేవీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇందులో లాభాల్లో వాళ్ళ వాటా అన్నట్టు. కేంద్రం లాభాల్లో కేంద్రం వంతు ఎంతనో ఇస్తున్నారు అన్నట్టు. ఆ విధంగా మంచి లెక్కలు వచ్చిందన్నట్టు. 2.69 లక్షలు ఆర్బీఐ నుంచి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లావాదేవీలు ఉన్నాయి కదా. ఆ విధంగా లాభాల్లో మన కేంద్రం వంతు ఎంత, కేంద్ర ప్రభుత్వం వంతు ఎంత, ఈ విధంగా 2.69 లక్షల కోట్లు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అది కూడా 2024-25లో 27.4% పెరిగిన డివిడెంట్ అని చెప్పేసి కలిసి వచ్చిన ఫారెక్స్ లావాదేవీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు బెట్టింగ్ వికృత క్రీడ అని చెప్పేసి ఐపీఎల్ ముసుగులో బెట్టింగ్ జూదం, ప్రజలు పాల్గొనడాన్ని చట్టాలతో ఆపలేం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అని చెప్పేసి యాప్లను నిషేధించాలంటూ కేఏ పాల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ. స్వయంగా వాదనలు వినిపించిన పాల్ కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ కేఏ పాల్ గారి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ జూదం అనేది మంచిది కాదు. ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు ఉన్న డబ్బులు మొత్తం కోల్పోయి. బెట్టింగ్లలో పెడుతున్నారు కదా, దీనిలో పెడితే వస్తాయి, దానిలో పెడితే వస్తాయి అని చెప్పేసి అట్లా అప్పులపాలై చాలామంది చనిపోతున్నారు. దానికి ఆయన కేసు వేసారు. దాని మీద ఆయననే స్వయంగా మాట్లాడినాడు సుప్రీంకోర్టుతోటి. సో ఆయన వాదనలు ఆయన్నే వినిపించుకున్నారు. సో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను సుప్రీంకోర్టు ఇక్కడ మొత్తానికైతే చట్టపరంగా తీసేయాలి. అవన్నీ అసలు ఉండనేకూడదు, అవి మంచివి కావు. సో కేఏ పాల్ గారిని మాత్రం గ్రేట్ అనుకోవచ్చు. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. భవనాలకు అనుమతి కోసం 8 లక్షల డిమాండ్ అని చెప్పేసి ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్. 4 లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ. 4 లక్షలు ఇచ్చి మిగతాది ఇవ్వలేదని చెప్పేసి దరఖాస్తు తీసేసింది అంటారు, తిరస్కరించిండు. బాధితుల ఫిర్యాదుతో దాడి చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు. లంచ తీసుకుంటూ పట్టుబడిన కామారెడ్డి జిల్లా కోర్టు ఏపీ అని చెప్పేసి కానిస్టేబుల్ పెద్దశంకరంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మహానుభావుడు 4 లక్షలు ఇచ్చి ఇంకా 4 లక్షలు ఇవ్వలేడని చెప్పేసి దరఖాస్తు తీసి పారేసిండట. అట్టున్నది అధికారులు కదా. వీళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇచ్చుకుంటూ వీళ్ళ లెక్కలు వీళ్ళకి సెట్ చేస్తుంటే కూడా మళ్ళీ లంచాలకు మరుగుతున్నారు. మనుషులా లేకపోతే ఇంకా ఆ తర్వాత ఇంకా అనాల్సిన మాటలు
ఇక బీకే వదిలేస్తున్నా, బీప్ సౌండ్ పెట్టి. ఇక గాడిదలు జంతువులు అన్నీ అనొచ్చు, ఏమైతే తప్పేముంది? కరెక్ట్గా ఉంటే ఏమన్నారు కదా, కరెక్ట్ లేకపోతే ఏమైనా అనొచ్చు, తప్పేముంది అందులో. టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ అంట అయినా. ఇది కథ అయినది. లంచాలు తీసుకుంటా దొరికిపోయాడు. ఇజ్జత్ పోలే, ఏం లాభం చెప్పు నీ వల్ల భూమికి? స్వతంత్ర భారతదేశానికి దరిద్రం ఇట్లాంటి వాళ్ళు. యాపిల్పై 25%, ఈయూపై 50%. ఆగన్ ట్రంప్ సుంకాల రంకెలు అని చెప్పేసి అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనూ తయారు చేయాలని, భారత్లో కానీ మరెక్కడా కానీ తయారు చేయొద్దని హుకుం. జూన్ 1 నుంచి ఈయూ ఉత్పత్తులపై 50% టారిఫ్ అని హెచ్చరిక. చూడండి ట్రంప్ చేసే పనులు ఎట్లున్నాయో. ఇక అన్నిట్ల మీద ట్యాక్సులు వేస్తూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు పెంచుతూ ఉన్నాడు. అసలు ఎంత అంటే అంత దారుణంగా. ఇసొంటోళ్లకు మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ సార్ సపోర్ట్ చేశారు. ఈయన మాటలిని ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు. ఇది మన దరిద్రం. ఆయన ఇష్టం వచ్చిన కథలు చేస్తున్నాడు. టెక్ ఉద్యోగాలకు కత్తెర. దిగ్గజ సంస్థల్లో కొనసాగుతున్న కోత. ఈ ఏడాది 61,000 మంది తొలగింపు. హార్వర్డ్ నిషేధం నిలిపివేత. అమెరికా జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ కెనడా స్టడీ పర్మిట్లలో భారీ కోత. భారతీయ విద్యార్థులకు గట్టి షాక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉన్న విషయం ఏంటంటే విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, భారతీయులకు సంబంధించిన విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఉన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఉన్న మన వాళ్ళను కూడా ఏమంటే తరిమి కొడుతున్నారు, పని చేసుకునేటోళ్ళను. ఇవి అన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ నుంచి ఎన్ఆర్ఐలు మన వాళ్ళకు డబ్బులు పంపించేది ఉంటే వాటి మీద కూడా పర్సంటేజ్ ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత కోత 5% కట్ చేయాలి, అట్టున్నది అలా కథ. అసొంటోళ్లకు మనని ఎంత ఇబ్బంది. మన యాపిల్ కంపెనీ ఇక్కడ ఇండియాలో పెడతామంటే యాపిల్ కంపెనీ ఇక్కడ అవసరం లేదు, తీసేయండి అని చెప్పేసి మళ్ళా గుంజుకపోయాడు యాపిల్ కంపెనీని. ఇసంటోళ్లకు మన భారతదేశం మద్దతు. ఏం చేయాలి ఇది? అది కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈయన మాటలు విని ఆపరేషన్ సింధూర్ ఆపిండు. మనం మాత్రం ఇట్లా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వాణిజ్య లావాదేవీలు, దాంతోపాటు ఇక్కడ మీకు వ్యాపారాలు ఏవి ఉండవు అని చెప్పేసి నేను బెదిరించిన దెబ్బకు బంద్ చేసిండు నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ సార్ దాని గురించి ఇంతవరకు బయటికి చెప్తూనే లేడు. దాని గురించి ఏమన్నాను. నీలోఫర్ సూపరింటెండెంట్పై కొరడా అని చెప్పేసి అవినీతి అక్రమాల ఆరోపణలు. ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో దొంగతనం జరిగిన నిర్లక్ష్యం. ప్రైవేటు మందుల షాపు నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్. అవినీతి ఆరోపణలతో పెట్లబుర్జు సూపరింటెండెంట్ సూర్యాపేట డిఎంహెచ్ఓ కూడా తొలగింపు. వైద్య శాఖలో ఒకే రోజు 3 అధికారులపై చర్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ ఈ యొక్క నీలోఫర్ హాస్పిటల్ అందరికి తెలిసిన విషయమే హైదరాబాద్లో. అక్కడ నిన్నమనే మనకు పేపర్లో వచ్చింది, ప్రైవేట్ ఆసుపత్రి ప్రైవేటు ఈ యొక్క మెడికల్ షాప్ కడుతున్నారు. సో వాళ్ళకు ఈ యొక్క సూపరింటెండెంట్ వీళ్ళందరికీ పర్మిషన్ ఉంది అని చెప్పేసి, ఎవరి పర్మిషన్ లేకుండా కూడా కట్టేసుకుంటుందంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటుకుంటుంది. వీళ్ళు ఎందుకున్నారు మరి చూడకుండా? వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా కట్టేది. బ్లడ్ బ్యాంకుల ఉద్యోగం దొంగలు పడితే కూడా, దొంగతనం జరిగితే కూడా ఏమంటలేరంట. మరి అధికారులుగా ఉండేం లాభం, ఎవరికి ఉపయోగం కదా? మొత్తానికి ఇప్పుడు వీక్ పారేసారు, చక్కగా అయ్యారు కదా. ఇది కథ. సో తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు, 250 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధన కేంద్రం, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం అని చెప్పేసి మొత్తానికి తెలంగాణకు 3 కొత్త కేంద్ర సంస్థలు వస్తున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కుల సర్వే జరిపించడం నాకు గర్వకారణం అని చెప్పేసి కేసీఆర్ నియంత, రేవంత్ ప్రజాస్వామికవాది, బీఆర్ఎస్ ముక్కలవడం ఖాయం అని చెప్పేసి మన మహేష్ కుమార్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్తున్నారు. సో ఆయనది ఈరోజు పుట్టినరోజు అన్నట్టు. జన్మదిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఇది వార్త. మొత్తానికైతే ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మొత్తానికి మన టీ9 న్యూస్ తరపుకి వెళ్ళి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రికలో ఇక్కడ వార్త చూడొచ్చు, సుప్రీంకోర్టుకు సంబంధించింది. ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన క్షమించిన సుప్రీంకోర్టు. మేజర్ అయ్యాక దోషిని పెళ్లి చేసుకున్న బాధితురాలు. ప్రస్తుతం ఆమె భర్త బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక. ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్ష పడకుండా వదిలేసిన సుప్రీం బెంచ్ అని చెప్పేసి ఇక్కడ వార్త.
ఒకప్పుడు ఆమె ఏమంటారు వాళ్ళిద్దరి మధ్య ఈ యొక్క పోక్సో వచ్చేటం కింద అబ్బాయి అతని మీద కేసు నమోదైంది. సో నమోదైన తర్వాత అతన్ని పెళ్లి చేసుకున్నది ఈమె. సో ఇద్దరు సంతోషంగా ఉన్నారంటూ. సో వాళ్ళను నిందితులుగా ఏమంటారు వాళ్ళకు కొట్టేసిందనంట ఓపెన్గా చెప్పాలంటే. బాధితురాలు ప్రస్తుతం మేజర్. ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడటం లేదు. చట్ట ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దానిని నేరంగా బాధితురాలు భావించడం లేదు. ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు. కానీ ఆ తర్వాత పోలీసులు న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలు ఎదుర్కొన్నది. ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారులను వినియోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నామని చెప్పేసి సుప్రీం బెంచ్ చెప్తుంది. సో దానికి సంబంధించింది మొత్తానికి పోక్సో చట్టం గురించి ఇక్కడ వార్త. కేసు అయినా కానీ కొట్టేసినట్టు, ఎందుకంటే ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అతను అట్లా. సో దాంతోపాటు నాకు అహం లేదు, అందరినీ కలుపుకుపోతున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేకుంటే ఫామ్ హౌస్లో ఉంటారంటే జనం శాశ్వతంగా విశ్రాంతి ఇస్తారు. కేసీఆర్ చేసిన తప్పులు నేను చెయ్యను. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లైనా కలుస్తానని ప్రకటన. జైరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు. 5,612 నిమ్స్ నిర్వాసిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ. త్వరలో హుందుం కార్ల తయారీ కంపెనీకి పనులు మొదలవుతాయని వెల్లడి. ఇది వార్త. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు అయితే చూడొచ్చు. మొత్తానికైతే అది ఏమంటారు మళ్ళా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ సార్కి మళ్ళీ చెప్తున్నాడు. సో దాంతోపాటు అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేకపోతే అధికారం లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటా అంటే కాదు అని కూడా చెప్తున్నాడు అన్నట్టు. ఏదైనా తప్పులు ఉంటే కూడా వచ్చి చెప్పొచ్చు కదా అని కూడా చెప్తున్నాడు అన్నట్టు. సో తప్పేం లేదు ఇందులో. సో దాంతోపాటు కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని చెప్పేసి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు నిన్న మాట్లాడేది కదా నిన్న ఎయిర్పోర్ట్లో. సో దానికి సంబంధించింది కోవటలను పక్కకు పెడితేనే బీఆర్ఎస్కు మనుగడ. తండ్రికి బిడ్డగా నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది, దానికి వెనుక ఎవరున్నారో ఆలోచించాలి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అంటున్నారండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్. అమెరికా నుంచి రాక ఘనస్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు ప్లకార్డుల్లో కనిపించని కేసీఆర్ ఫోటో, లేకపోతే హరీష్ రావు ఫోటో, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ జెండాలు, హరీష్ రావు ఎవరు లేవు అన్నట్టు అలా మొత్తానికి సీఎం అంటూ నినాదాలు అన్నట్టు. సో దాంతోపాటు ఆ దయ్యాలు ఎవరు, కోవటులు ఎవరు అని చెప్పేసి, ఆ దయ్యాలు కోవటులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం అన్నట్టు. ఆ లెక్క పొలిటికల్ సర్కిల్లో బీఆర్ఎస్ వర్గాల్లోనూ డిస్కషన్. లేఖ ఎట్లా బయటకు వచ్చిందనే దానిపై అనుమానాలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సైలెన్స్గా ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సైలెన్స్గానే ఉన్నారు ఏం జరిగిందని. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడతలేరు. సో దానికి సంబంధించిన లెక్క. సో ఇది కల్వకుంట్ల కవిత గారిది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మాత్రం కవిత గారిది సంచలనం అన్నట్టు. ఇది ఎయిర్పోర్ట్లో కవితకు స్వాగతం పలుకుతున్న జాగృతి నేతలు. సో మొత్తానికి ఓన్లీ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు లేరు చూడండి. సో ఇది వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. యాపిల్పై 25% టారిఫ్ వేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై అక్కసు వెలగక్కారు. ఐఫోన్లను భారత్లో తయారు చేయడానికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసినట్టుగా వెల్లడి. తయారు చేయకూడదని చెప్పిండు. భారత్లో కానీ మరి ఏ ఇతర దేశాల్లో కానీ ఉత్పత్తి చేసిన 25% సుంకం విధిస్తామని హెచ్చరికలు చేశారు ట్రంప్. సో దాంతోపాటు హైదరాబాద్లో డాక్టర్కు కరోనా. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా నిర్ధారణ అయింది. 5 రోజులుగా క్వారంటైన్లో ఉండి కోలుకున్న డాక్టర్ ఫ్యామిలీతో పాటు కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా టెస్టులు చేయగా ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవు. సో మొత్తానికైతే ఒక కరోనా కేసు బయటపడ్డది అన్నట్టు. సో దాంతోపాటు కేంద్రానికి 2.69 లక్షల కోట్ల డివిడెంట్ అని చెప్పేసి ఇక్కడ ఈ సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రికార్డు స్థాయిలోనూ 2.69 లక్షలు కోట్లు డివిడెంట్ చెల్లిస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. ఇది 2023-24లో చెల్లించిన దానికంటే 27.4% ఎక్కువ అని చెప్పేసి. మొత్తానికి లాభాల శాతం వచ్చింది కదా, ఆ లాభాల శాతంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది 2.69 కోట్లు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు.
ఇది నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీకి సీఎం అని చెప్పేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయక సహకారాల కోసం ప్రస్తావన, తెలంగాణ రైజింగ్ విజన్ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త చూడొచ్చు. అలాగే సో దాంతోపాటు తప్పు చేయకుంటే భయం ఎందుకు, కేసీఆర్ హరీష్ ఈటలకు నోటీసులు ఇస్తే తప్పేంటి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ చెప్తున్నారు. చూడవచ్చు ఇక్కడ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వార్త. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వచ్చు కదా మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ చెప్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళపై కమిషన్ రిపోర్టు ఆధారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కమిషన్ల కోసమే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. అవినీతి జరిగిందని కాగ్, విజిలెన్స్, ఎన్డీసీ తేల్చినాయి. బ్యారేజ్ల ఫౌండేషన్ బ్యారేజ్ల ఫౌండేషన్ సరిగా లేదని నిపుణులంతా చెప్తున్నారు. వాటి పునరుద్ధరణపై బావర్ అనే సంస్థతో మాట్లాడినాం. వాళ్ళు రేపో ఎల్లుండో వచ్చి బ్యారేజ్లను పరిశీలిస్తారని వెల్లడి. మొత్తానికైతే ఈ యొక్క భయం ఎందుకు, తప్పు చేయకుంటే భయం ఎందుకు, మీకు నోటీసులు ఇచ్చినాం కదా, వచ్చి బరాబర్ కమిషన్ ముందు మాట్లాడండి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ చెప్తున్నారు. సో కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన వార్త ఇది. సో దాంతోపాటు డాడీ డాటర్ లేక ఓ డ్రామా, అందులో కంటెంట్ లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. బీఆర్ఎస్ డాడీ డాటర్ సన్ పార్టీ అని చెప్పేసి కుటుంబ పార్టీలతో దేశానికి ప్రమాదం, అవి ప్రజల కుంపముంచుతాయని చెప్పేసి వ్యాఖ్య. సో కిషన్ రెడ్డి సార్ చెప్తున్న ఈ యొక్క కల్వకుంట్ల కవిత గారి లేఖ ఉంది కదా, సో దాని మీద స్పందించిన లెక్క. సో దాంతోపాటు కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని చెప్పేసి ఈ కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి. సో మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కదా, సో ఆయన చెప్తున్నారు అన్నట్టు. ఈయనది ఈరోజు జన్మదినం, పుట్టినరోజు. సో టీ9 న్యూస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో దాంతోపాటు రాష్ట్రంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టినామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్తున్నారు. అలాగే ఏఐసిసి మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు బనకచెర్లకు సహకరించండి అని చెప్పేసి 200 టీఎంసీలకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. సో రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కూడా విన్నపం చేసుకున్నారు. దాంతోపాటు అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పెట్టుకున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి బనకచెర్లకు సహకరించాలని చెప్పేసి చంద్రబాబు సార్ మొత్తానికి కేంద్ర మంత్రుల్ని కలిశారన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రియల్ మార్కెట్ డౌన్, తగ్గిన ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలు. సో పోయినేడు ఆదాయ లక్ష్యం చేరుకొని రిజిస్ట్రేషన్ల శాఖ టార్గెట్ 18,229 కోట్లు వచ్చిందంటే ఎంతంటే 14,307 కోట్లు అన్నట్టు. సో మొత్తానికి రియల్ ఎస్టేట్కి సంబంధించిన లెక్క ఇది. మొత్తానికి డౌన్ అయిపోయింది అన్నట్టు. టార్గెట్తో పోలిస్తే 27%, పోయినటితో పోలిస్తే 2% తగ్గిన రాబడి. ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఇన్కమ్ మాత్రం పోయినటితో పోలిస్తే ఎక్కువే అని చెప్పేసి ఇక్కడ ఎక్కువనే ఉంది అని ఇక్కడ మాత్రం తక్కువ వచ్చింది అన్నట్టు. సో రియల్ మార్కెట్ డౌన్ అయింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. 10,000 కోట్ల రుణాలు రీషెడ్యూల్ అని చెప్పేసి ప్రభుత్వానికి ఏటా 510 కోట్లు మిగులు. 10 ఏళ్లలో 5,500 కోట్ల దాకా ఆదా. 50,000 కోట్లకు రీషెడ్యూల్ అడిగితే 10,000 కోట్లతో సరిపెట్టిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిషియన్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పులతో సుమారు 10,000 కోట్లు రీషెడ్యూల్ అయినట్టుగా తెలిసింది. ఈ రీషెడ్యూల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు 5,500 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. దీర్ఘకాలంలో అంటే 10 ఏళ్ల వ్యవధిలో రాష్ట్ర ఖజానాకు 5,500 కోట్ల దాకా ఆదా కానుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 50,000 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరగా ప్రస్తుతం 10,000 కోట్లతోనే సరిపెట్టారని సమాచారం అని చెప్పేసి ఇది. మొత్తానికి కేంద్రం ఇక్కడ 50,000 కోట్లు అడిగితే వాళ్ళు రీషెడ్యూల్ ఎంత వేశారు, 10,000 కోట్లకే వేశారంటూ. సో దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఇక్కడ చూడండి, వెలుగు దినపత్రికలో కూడా కవిత గారి లేఖ గురించి మాట్లాడుతున్నారు. కవిత లేఖతో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ పడ్డది అని చెప్పేసి
ఇదే విషయాన్ని మేము ముందే చెప్తే రాజకీయం అన్నారు పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కవిత లెటర్పై బీఆర్ఎస్ బీజేపీ సమాధానం ఇవ్వాలి. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ను సరెండర్ చేశారు. కవిత లేఖ డైవర్షన్ సిక్కే అని చెప్పేసి సీఎంపై కేటీఆర్ ఆరోపణలు అని చెప్పేసి ఫైర్ అవుతున్నాడు మన పొన్నం ప్రభాకర్ సార్. సో దాంతోపాటు బీర్లా ఇలాయ్ సార్ మాట్లాడుతున్నారు. కవిత లేఖతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాపాలు బయటపడ్డాయి అని చెప్పేసి బీర్లా ఇలాయ్ సార్ చెప్తున్నాడు. సో దాంతోపాటు కవిత మరో షర్మిల కాబోతుందని ఎంపీ రఘునందన్ రావు సార్ చెప్తున్నారు. సో దాంతోపాటు కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు, కేసీఆర్ పక్కనున్న కోవటులు ఎవరో కవిత చెప్పాలని చెప్పేసి ఆది శ్రీనివాస్ సార్ చెప్తున్నాడు. కేసీఆర్ ఫ్యామిలీతో ఆస్తుల కోసం కొట్లాట, మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల కోసం కొట్లాటని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయినరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. మంత్రికి బర్త్డే విషెస్ చెప్పిన నేతలు అని చెప్పేసి, అంటే మన మంత్రికి బర్త్డే విషెస్ చెప్పిన నేతలు. ఓకే, దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇక్కడ డీకే అన్నమేడం కూడా చూడొచ్చు. తండ్రిని కలిసే పరిస్థితి కూడా బిడ్డకు లేదా అని చెప్పేసి కవిత లేఖపై ఎంపీ డీకే అన్న ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ మాట్లాడిరు. ఒకటి కాదు, రెండు కాదు, అందరూ మాట్లాడిరు. బట్ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం కీలక చర్చగా మారింది ఆ లేఖ, ఆమె యొక్క మాట్లాడిన దయ్యాలు కువాటలు. ఇది కథ. సో ఇది వెలుగుదిన పత్రిక. మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లేఖ రాసింది నేనే, కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కోవటులున్నారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది. ఆ కేసీఆర్ దగ్గర ఉన్న ఈ కోవటులు దయ్యాలు ఎవరు, కవిత లేఖనే బయటికి ఎలా వచ్చింది, నేను 2 తారీఖు రాసిన లేఖ 22 తారీఖు ఎలా బయటకు వచ్చింది అని చెప్పేసి కూడా బరాబర్ ప్రశ్నించింది. ఒకవేళ కవిత గారి లేఖను బయటికి రిలీజ్ చేసినంత దమ్మె వరకు ఉందా ఓపెన్గా మాట్లాడుకుంటే? ఓపెన్గా చెప్పాలంటే ఆమె కేసీఆర్ బిడ్డ లేఖనే బయటికి రిలీజ్ చేసినంత దమ్ము ఎవరికి ఉండదు కదా. ఆ విధంగానే అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే ఎవరు లేరు. సో అక్కడ కేసీఆరా, కేటీఆరా, లేకపోతే హరీష్ రావా, లేకపోతే సంతోష్ రావా, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకెవరు ఉంటారు? అంత రిస్క్ ఎవరు తీసుకోగలుగుతారు? సో దాంతోపాటు కోవట్టులు ఎవరు? అసలు ఆమె ఈ మరో విషయం మాట్లాడింది. ఉన్న మాట ఏంటంటే కేసీఆరే మా నాయకుడు అని చెప్పేసి బరాబర్ చెప్తుంది అన్నట్టు. కేసీఆర్ నాయకుడు, ఆయన అయితేనే మేము పనిచేస్తామన్నట్టుగా ఉంది ఆడ. మరో నాయకత్వానికి ఆమె విలువ ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే కేటీఆర్ నాయకత్వానికి ఆమె విలువ ఇవ్వట్లేదు అని అర్థం. కవిత గారు అమెరికా పోగానే ఇక్కడ కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ భేటీ అయ్యారు. వాళ్ళు చర్చలు 2 రోజులు నడిచినాయి. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళే లెక్కలు ఉన్నాయి. ఆ లోపలనే ఈ యొక్క లెటర్ కూడా బయటికి వెళ్ళింది. సో దాంతోపాటు కల్వకుంట్ల కవిత గారు కూడా ఒక లేఖ రిలీజ్ చేసిన విషయం అందరూ తెలుసు. దాంతోపాటు కొత్త పార్టీ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా అన్నారు. కొత్త పార్టీ పేరు కూడా టీబీఆర్ఎస్ అని చెప్పేసి కూడా అన్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని కూడా ఒక పేరు కూడా ప్రస్తావనలో ఉంది. సో అది నిజమా కాదా కూడా చూడాలి. మొత్తానికైతే ఇది ఈరోజు మొత్తం మన తెలంగాణ రాజకీయాల్లో మాత్రం కల్వకుంట్ల కవిత గారిది కీలక చర్చ. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాట్లాడుతున్న విధానం అంటే మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కుమ్ములాట ఉంది. సో ఏదేమైనా కానీ కోవట్టులు ఎవరు, దయ్యాలు ఎవరో బయటికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కవిత గారిని అడుగుతున్నారు. సో ఇది జరుగుతుంది. సో మొత్తానికి ఈరోజు ఇవి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి టీనేజ్ న్యూస్. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.